ఎందుకంటే పాలసీ చాలా బాగా చెప్పారు, చాలా అద్భుతంగా ఎట్లా రిఫార్మ్ చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పారు. కానీ వేర్ దేర్ ఈస్ పాలసీ సార్, పర్స్ ఆల్సో షుడ్ బి ఓపెన్ సార్. ఫీ రియంబర్స్మెంట్ దాదాపుగా 8,000 కోట్లు పెండింగ్ ఉంది సార్. అట్లానే జైపాల్ రెడ్డి గారు రుణం తీర్చుకోవడానికి ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డికి అంబేద్కర్ గారి పేరు తీసి జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టినారు సార్ మీరు. సో అదందరూ కూడా మేము గమనిస్తూ ఉన్నాం. అట్లా కాకుండా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ గురించి కూడా వారు చెప్పినారు సార్, మీరు రాజకీయాలు చేశారు అదాని డబ్బులు ఇస్తే అని. మేము అనలేదు సార్, అది మీ రాహుల్ గాంధీ గారే అదానికి వ్యతిరేకంగా చెప్పారు కాబట్టి అది మీ పార్టీ నిర్ణయం అని మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మహబూబ్నగర్లో నేను ఆ ఊరు నుంచో వచ్చిన, అక్కడి నుంచో వచ్చిన. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఏ పేరు లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఉంచుకుంటూనే జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. దానికి ఎలాంటి వేరే పేరు లేదు. కాబట్టి దాంట్లో అంటే వారికి ఇంకేదైనా జైపాల్ రెడ్డి గారి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటే వారు పెట్టమంటే హైదరాబాద్ మెట్రోకి కూడా పెడతాం. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా వారే హైదరాబాద్కు మెట్రో తీసుకొచ్చిండ్రు. సో ఆ మెట్రోకి కూడా జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టినా తప్పులేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏకైక ఉత్తమ పార్లమెంటేరియన్. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన నాయకుడు జైపాల్ రెడ్డి గారు. తమరు ప్రత్యక్ష సాక్షి.